ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తంలో మనకి తెలంగాణలో చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి హైలైట్ టాపిక్ అండ్ మెయిన్ చర్చ ఫార్మర్స్ రుణమాఫీ. ఓకే, ఒక 2-3 రోజుల్లోనే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్గదర్శకాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ రుణమాఫీ అనేది మోడీ ప్రభుత్వ అంటే కేంద్ర ప్రధానమంత్రి ఏదైతే పిఎం కిసాన్ పేమెంట్ అందిస్తున్నారో అలానే ఈ పేమెంట్ కూడా 3 విడతల్లో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే మరి ఎవరు తొలి విడతలో అర్హులవుతారు, 2 విడతలో ఎవరు అర్హులవుతారు, ఇలా విడతల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఆ పర్టికులర్ డీటెయిల్సే మనం షార్ట్ కట్లో తెలుసు. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అనేది కాస్త ప్రభుత్వానికి భారంగా ఇబ్బందిగా మారేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మొత్తంలో రుణమాఫీ అనేది దశల వారీగా మాఫీ చేస్తామని చెప్పేసి చాలా సాంకేతిక వర్గాల ద్వారా అండ్ ప్రభుత్వ అధికారుల చేత మనకు ఒకే దఫాలో మాఫీ చేయడానికి ప్రభుత్వం చాలా స్పీడ్గా ప్రయత్నం చేసినప్పటికీ ఇది సాధ్యం కాలేకపోతుంది. సో దీనికి సంబంధించి మొత్తానికి మన ప్రభుత్వ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కీలక ఆదేశాలను జారీ చేయబోతున్నారు. ఆల్రెడీ అన్ని బ్యాంకర్స్తో ఆర్బీఐతో కావచ్చు, మిగతా అధికారులతో కావచ్చు చర్చలు సమావేశాలన్నీ కూడా సక్సెస్ అయిపోయాయి. సో ఆ 2 లక్షల రుణమాఫీ గురించి 1-2 రోజుల్లో కీలక ప్రకటన వస్తుంది. ఆ ప్రకటన రాగానే నెక్స్ట్ మాఫీ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక జూలై నుంచి మాఫీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకా మీకు ఏదైనా డౌట్స్, ఒపీనియన్ ఉన్నా వన్స్ అడగచ్చు, మీ ఒపీనియన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.